జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బాబా హిందువులకు మొత్తం ఈ మధ్య కాలంలో అన్ని గుడ్ న్యూస్ అయినాయా మరొక అద్భుతమైన ఒక శుభవార్త అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చిన సూపర్ మోడల్ న్యూస్ అయితే ఇప్పుడు మరొక హిందూ దేవాలయం వెలుగులోకి వచ్చింది ఎన్ని దేవాలయాలు చూడండి కానీ మనం మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ దుర్మార్గులు ఎంత అన్యాయం చేస్తున్నారో మనకి ఎంత ద్రోహం చేస్తున్నారో మనకెంత నష్టం చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి ఈ న్యూస్ విన్న తర్వాత ఇప్పుడు ఈ దేవాలయం కూడా ఉత్తరప్రదేశ్లోనే బయటపడడం గమనార్హం ఈసారి ఈ దేవాలయం ఎక్కడో తెలిసిన బరేలీ అనే నగరంలో వెలుగులోకి వచ్చింది సరే ఇంకా అసలు విషయానికి వస్తే ఈ మధ్య ఈ సంబాల పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటే 3 ప్రాచీనమైనటువంటి దేవాలయాలు వెలుగులోకి వచ్చిన సంగతి మీకు తెలిసిందే ఈ 3 దేవాలయాలు కూడా ఎవరా ఆ వర్గం వాళ్ళు ఉండే ప్రాంతాల్లో బయటపడినాయి దీంతో ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని అన్ని ముస్లిం ప్రాంతాల్లో కూడా సెర్చ్ ఆపరేషన్లు అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు నాలో నిజాయితీ ఉండదు ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటారో లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఏదైనా నా దగ్గర ఉంటుంది నాలో నిజాయితీ ఉంటే నేను ఎంతకో మనిషి అయితే నాయన ఇదిగో ఇది ఫలానాది నా దగ్గర ఉండదని చెప్పేసి చెప్పాలా ఏమే వాళ్ళు తెలియకపోయినా కూడా మనలో ఉండే నిజాయితీని మనం నిరూపించుకోవాలి అట్టా వందలాది సంవత్సరాలుగా వేలాది సంవత్సరాలుగా ఉండేటి కూడా ఏంలే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి దాన్ని వీళ్ళ ఇష్ట ప్రకారం వాడుకుంటా వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు ఏం చెప్తాలే నా నోటితో సరే ఎందుకు ఈ న్యూస్ ఏనండి ఈ క్రమంలోనే బరేలీలో మరొక హిందూ దేవాలయం బయటపడింది ఈ హిందూ దేవాలయం పేరే గంగాజీ మహారాణి దేవాలయం ఈ గంగాజీ మహారాణి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు దీన్ని అయితే 50 సంవత్సరాల క్రితం ఈ గంగాజీ మహారాణి టెంపుల్ కాంప్లెక్స్లో కొంత భాగాన్ని ఒక కోఆపరేటివ్ సొసైటీకు ఆ దేవాలయ యాజమాన్యం రెంట్కి ఇచ్చినారు అద్దెకు తమది చిన్న కోఆపరేటివ్ సొసైటీ అని తమను ఎలాగైనా ఈ గంగాజీ మహారాణి టెంపుల్ యాజమాన్యం వాళ్ళే ఆదుకోవాలని చెప్పేసి అడుక్కుంటే ఇక ఆ టెంపుల్ యాజమాన్యం కూడా ఫోన్లే పాపం అని చెప్పి మన కర్మ ఇదే మనం అతి మంచితనానికి పోతాం కదా అది మనకు బాగా చేస్తుంది ఈ కోఆపరేటివ్ సొసైటీకు తక్కువ ధరకు అది కూడా ఈ దేవాలయ కాంప్లెక్స్లో కొంత భాగాన్ని రెంట్కి ఇచ్చినారు ఇక ఆ కోఆపరేటివ్ సొసైటీ ఆ కేర్ టేకర్ పేరు ఏందో తెలిసిన మీకు వాజిద్ ఆలీ ఏం పేరు వాజిద్ ఆలీ ఇక మన టెంపుల్ కాంప్లెక్స్లో కొన్ని రూముల్లో ఈ కోఆపరేటివ్ సొసైటీని అయితే ప్రారంభించేటువంటి ఈ వాజిద్ అలీ నెమ్మదిగా ఆ టెంపుల్ కాంప్లెక్స్ను స్వాధీనం చేసుకోవడం స్టార్ట్ చేశాడు అక్కడ వాడు ఉండేదే కాకుండా మరిన్ని ముస్లిం కుటుంబాలను తీసుకొని వచ్చి అక్కడే నివాసం ఉండేటట్టు చేశాడు అంటే ల్యాండ్ జిహాద్కు పాల్పడ్డాడు అనమాట ఇక అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సాయంతో ఆ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఆ టెంపుల్ కాంప్లెక్స్ యాజమాన్యాన్ని అక్కడి నుంచి తరిమేశాడు చూడండి అదేదో ఒంటి కథ చెప్తారు ఒకటి ఏడనో బయటికి ఏడనో పోతా ఉంటే సలిగినని చెప్పేసి నా తల మాత్రమే పెట్టుకుంటానని చెప్పేసి యజమాని కాళ్ళు గడుపులు పట్టుకొని భంగపడుకొని తల మాత్రమే పెట్టి మెల్లగా ఒంటే లోపలిపి యజమాని అయితే బయట దొబ్బినారంట ఆ మాదిరి లేదా ఇదే ఆ మాదిరి లేదా ఇదే అట్టే ఉన్నది అంతేకాకుండా మన దేవాలయ కాంప్లెక్స్ మీద వీళ్ళు పచ్చ జెండా ఒకటి ఎగరేస్తారు వాళ్ళు ఆ వర్గం వాళ్ళు ఆ జెండాని ఎగరేసాడు ఇది జరిగి 40 సంవత్సరాల పైనే అవుతుంది అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పోలీసులు ఈ ముస్లిం ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ టెంపుల్ కాంప్లెక్స్ విషయం బయటకు వచ్చింది దీంతో వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులు మన టెంపుల్ కాంప్లెక్స్ను తిరిగి స్వాధీనం చేసుకొని దాన్ని హిందువులకు అప్పగించేశారు అంతేకాకుండా అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ వాజిద్ అలీ కుటుంబాన్ని మిగిలిన ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమి కొట్టేశారు ఇక ఆ టెంపుల్ కాంప్లెక్స్ను తిరిగి దక్కించుకున్నటువంటి హిందువులు ఆ కాంప్లెక్స్ మీద ఉండాలి కదా పచ్చ జెండా వీళ్ళు కట్టింది ఆ పచ్చ జెండాని పెరికేసి దాని స్థానంలో పవిత్రమైనటువంటి మన కాషాయ జెండాని ఎగిరేశారు అలాగే దేవాలయాన్ని గంగా జలంతో శుద్ధి చేసి పూజలు పునస్కారాలు చేశారు స్వామి చూడండి ఆయన ఇటాటి ఇంకా ఇరుగులేకి రానట్టు ఇంకెన్ని ఉన్నాయో అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి యోగి ప్రభుత్వం వెంటనే ఈ వాజిద్ అలీ కుటుంబం పైన కేసులు పెట్టి తీసుకుపోయి లోపలేశారు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కదా తప్పా కాదా క్షమించరాని నేరం అది నమ్మక ద్రోహం దెబ్బతో ఈ కోఆపరేటివ్ సొసైటీ కూడా భయపడిపోయి ఈ వాజిద్ అలీ గారిని తమ కోఆపరేటివ్ సొసైటీ నుంచి డిస్మిస్ చేసి పారేసింది అంటే చూడండి మిత్రులారా
ఎవరైనా సరే పాముకు పాలు పోసి పెంచుతారా? అది ఎప్పటికైనా కూడా ఏ రోజైనా కూడా మనల్ని ఖచ్చితంగా కాటేస్తుంది. కాటేకి మానగా మానదు. అతి మంచితనం కూడా ఈ రోజుల్లో మహాప్రమాదం. పాముకైనా పాలు పోయించాము కానీ ఇటాటోళ్ళ మాత్రం దగ్గర తీయకూడదు, ఇటాటోళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, అదే మ్యాటర్. నేను చెప్పింది కరెక్టే అని చెప్పి కనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.